ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరు సీఎం అయితే బాగుంటుంది? తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడండి. ఎందుకంటే గట్టిగా మాట్లాడు. ఇప్పుడు అనేకమైన సమస్యలు ఉన్నాయి పేద వర్గాలకు సంబంధించినవి. ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి అనుకోండి, గవర్నమెంట్ స్కూళ్ళు గతంలో ఎంత అధ్వానంగా ఉన్నాయో ఇప్పుడు ఎంత సేఫ్టీగా ఉన్నాయో ప్రజలకు తెలుసుద్ది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరూ కార్పొరేట్ కాలేజీలలో చదివించలేరు కదా. ఇప్పుడు పేద వర్గాలు అనేది గవర్నమెంట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ఫీజు రీయింబర్స్మెంట్ అని వాళ్ళకి అమ్మ ఒడి కానీ లేకపోతే గోరుముద్ద అనే దాని మీద కానీ ప్రతిదీ అందుతుండే ఇవాళ పిల్లలకు, ప్రతి పేద వర్గాలకు. చంద్రబాబు గారు నాయుడు టైం అప్పుడు ఈ స్కూళ్ళల్లో అసలు అంత డెవలప్మెంట్ లేదు. వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు డెవలప్మెంట్ లేదు అసలు స్కూళ్ళల్లో. ఏ స్కూళ్ళల్లో కూడా మరీ అధ్వానంగా ఉండేది, కనీసం వాళ్ళకి బాత్రూమ్లు కూడా ఉండేవి కావు. ఇవాళ సేమ్ ఒకటే చెప్తున్నా, మా ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ ఆయాలి నేను ఎంతో కష్టపడి నేనే కట్టించా, కార్పొరేషన్ ద్వారా కట్టించాము. మరి దాంట్లో అసలు అప్పుడు పిల్లలు కనీసము ప్యాచ్కి వెళ్ళాలన్న చండాలంగా ఉండేది. అలాంటిది ఇవాళ దాంట్లో బ్రహ్మాండంగా క్లాసులు మరి 5వ క్లాసు వరకే అయినా దాన్ని అప్రప్రమైన స్కూల్ చేయమని చెప్పి మళ్ళీ మేము కార్పొరేషన్కి లెటర్ పెట్టడం జరిగింది. దాన్ని మళ్ళీ 3వ స్టేర్ కూడా వేసి దాన్ని ఇవాళ ఎంతో చక్కగా పిల్లలు దాదాపు 200 మంది మా స్కూల్లో పిల్లలు ఇవాళ చదువుతున్నారు. మరి అనేకమైన ఇట్లాంటి పేద ప్రజలకి ఏ అయితే అందుబాటులో ఉన్నాయో వాళ్ళు ఇవాళ ఏం చూస్తారు, ప్రజలకు మనకు ఏదైనా సౌకర్యంగా మన అన్నీ అందుబాటులో ఉంటేనే కదా మనం మళ్ళీ తిరిగి వాళ్ళకి వాళ్ళ ప్రజలు ఓటు వేయాలని చెప్పేది. అలాగే రోడ్లు కానీ చేయటం కూడా, రోడ్లు అన్నీ కూడా. పొత్తులో భాగంగా జనసేన పార్టీ మరియు బీజేపీ మరియు టీడీపీ 3 పార్టీలు కలిసి పోటీలు చేస్తున్నాయి. సీఎం నేనే అవుతా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, నేనే సీఎం అవుతా అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి మీరేమో వైసీపీ అధికారంలోకి వస్తారని మీరు అంటున్నారు. అంటే ఏది నమ్మాలి జనాలు? ఇప్పుడు మీరు చెప్పారు చంద్రబాబు సీఎం అవుతాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా, లేకపోతే బీజేపీ సీఎం అవుతాడా, ముగ్గురులో ఎవరు ముందు వాళ్ళు తేల్చుకోమనండి. ముందు అసలు ఆ సమస్య తేల్చుకోమనండి వాళ్ళని. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, ఈ సందులో చెప్పిన మాట ఆ సందులో చెప్పడు, ఆ సందులో చెప్పింది ఇంకో సందులో చెప్పడు. అతను మాట్లాడేదే మాట్లాడతాడు. అదేమంటే నాకు ఎన్ని సీట్లు వచ్చినా నేనే సీఎం కావాలా. ఈ మధ్య మనం వాట్సాప్లో వీటిలో గుంటల్లో పెడుతున్నారు చూడండి. ఫస్ట్ సీఎం ఏమో పవన్ కళ్యాణ్ కావాలంట, తర్వాత చంద్రబాబు అవుతాడా, చంద్రబాబు కొడుకు అవుతాడా. అసలు ముందు ఒకవేళ మీ మాట ప్రకారమే టీడీపీ అధికారం వచ్చిందనుకోండి, ఎవడు సీఎం ఎవరు? పవన్ కళ్యాణా లేకపోతే లోకేష్ సీఎం అయితే అసలు ఏమన్నా ఉంటుంది? ఇది అసలు ఏముండదు, మొత్తం కాలిపోవటమే. అలా వాళ్లకు పొత్తులు అనేది వాళ్ళకి అది కాదండి, సాధ్యపడేది కాదు. వాళ్ళు 5 పార్టీలు కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు జగన్ చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, జగన్ గారు చేస్తున్న పథకాలు, అమ్మ ఒడి ఇలాంటి కానుకలు ఓన్లీ విలేజ్ టౌన్లలో కాకుండా ఓన్లీ విలేజ్లలో మాత్రం, గ్రామాలలో మాత్రం పరిమితమైంది. ఇంకోటి అందులో భాగంగా పురుషులకు కాకుండా మహిళలకే ఎక్కువ పథకాలు అందుతున్నాయి అనేది ఒకటి నడుస్తుంది రూమర్స్. అంటే ఆ విషయానికి వస్తే మీరు ఏమంటారు? మందుతుంది అంటే టౌన్లలో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, గవర్నమెంట్ స్కూల్లో అమ్మఒడి వేస్తున్నారు. అవి టౌన్లోనేగా ఉండేది, ఎక్కువ శాతం పల్లెటూళ్ళ కన్నా సిటీలోనే ఎక్కువ ఉండేవి. ఇది గవర్నమెంట్ స్కూళ్ళు. టెంట్లలో మరి వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ తల్లి పేరు మీద వేస్తారు కదా. పథకాలు వచ్చినా మా ఇంట్లో మాకు పిల్లలు ఎవరు లేరండి. మీ ఇంట్లో ఏ పథకాలు రాలే, మీకేం రాలే, కానీ మళ్ళీ జగన్ గారే కావాలంటున్నారు. ఎందుకు? నేను చెప్పేదేనండి, పథకాలకు అర్హులైన వాళ్ళు మా ఇంట్లో లేరు. మా పిల్లలు ఉంటేనేమో ఉద్యోగాలు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. మేము ఉంటేనేమో మరి పెద్ద వయసు మాది, మాకేం లేదు. అయినా కూడా మాకు రావాల్సింది ఏమైనా వస్తే ఒకవేళ పింఛన్ రావాలి. పింఛన్ అయినా కానీ పింఛన్కి మరి దానికి తగ్గ అర్హుడు అయితేనేగా పింఛన్ వచ్చేది. ఇప్పుడు మనం అట్లా కూడా ఆలోచిస్తాం, మనకు రాలేదని మనం బాధపడకూడదు. పక్కన పేదవాడు ఎవడున్నాడో వాడికి వస్తే చాలు, వాడు మనకు సపోర్టేగా. పేదవాడు సీఎం జగనేనండి. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కూడా
సీఎం మాత్రం మళ్ళా జగనే, దాంట్లో అనుమానం ఏమి ఉండదు. అది ఈ జనసేన, టీడీపీ, బీజేపీ. ఇప్పుడు ఒకటి ఉదాహరణ, చంద్రబాబు చేసింది ఏంటి అసలు? రాష్ట్రం విడిపోవటానికి కారణం కూడా చంద్రబాబే. ఈ బ్రిడ్జిలు మొత్తం చంద్రబాబే కట్టిరు అంటారు. కాదు, కానికి రాష్ట్రం విడిపోవటానికి కూడా చంద్రబాబు. అర్ధరాత్రి కాడ చీకట్లో వెళ్ళి సితంబరానికి వెళ్ళి సంతకం ఎందుకు పెట్టాలో నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఆయన వెళ్ళి చీకట్లో వెళ్ళి ఆడ సంతకం చేసి వచ్చావు. ఎడగొట్టేసేయమని 2 రాష్ట్రాలు నేను పాలించవచ్చని చెప్పి నువ్వు ఆలోచనతో పెట్టావు. 10 సంవత్సరాలు అయినా హైదరాబాద్ మనకు ఉంది, కొన్ని వేల కోట్లు మనకు రావాలి ఆదాయం. మన ఆదాయం అంతా గండిగుడి తెలంగాణలో తినేస్తుంటారుగా. ఇవాళ తెలంగాణకి వెళ్తేనేమో నేను నా పుణ్యాన్ని మీకు తెలంగాణ వచ్చిందని చెప్తుండే, ఆంధ్రాకి వస్తేనేమో కాంగ్రెస్ వాళ్ళు పాడు చేసినారని చెప్పి మోసం చేశారని ఇక్కడ చెబుతుండే. ఎలా నమ్మేది? ఎలాగా? 3 కార్లు పంటలు బంగారంలాగా పండే భూములు అయ్యా బినామీ భూములు మంచివి కాదని చెప్పి పైకి పంపించేసేసి వాడు రాజధాని పెడితే నువ్వు రాజధాని ఏం కట్టావు? 8,000. అది కూడా రాజధాని ఏమైనా పర్మనెంట్ రాజధాని అని చెప్పావా? తాత్కాలిక రాజధానం. తాత్కాలికం కిందనే పోయింది అది. శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు కూడా దొనకొండలో పెట్టమని చెప్పాడు. దొనకొండలో నువ్వు ఎలా రాజధాని పెట్టుంటే రాజధాని అయిపోయేది, ఎలుగొండ ప్రాజెక్టు వెళ్ళిపోయేది. 4 జిల్లాలు బాగుపడే ఎలుగొండ ప్రాజెక్టుకి వచ్చినట్టయితే నువ్వు దాన్ని కనీసం ఒక రాయి వేయలా, ఒక రాయి తీయలా. రైతులంతా ఏమో నీళ్ళు లేక ఇవాళ ఎంత బాధపడుతున్నారు పంటలు లేక. ఇప్పుడు అందుకనే ఏదైనా సరే చంద్రబాబు చాలా తప్పిదం చేశాడు. మళ్ళా తిరిగి చంద్రబాబు అనేది రావటం కల్లా అది జరిగే పని కాదు. బీజేపీ కలవనివ్వండి, జనసేన కలవనివ్వండి, లేకపోతే ఇంకెవరినైనా కలుపుకోమనండి, ఎంతమంది కలిసి వచ్చినా అది మాత్రం చంద్రబాబుకి ఇక లేదు. ఫీటర్ అయిపోయింది, ఆ ఫీల్డ్ అయిపోయింది. చంద్రబాబు మళ్ళా గెలుస్తాడు, సీఎం అవుతాడు అనేది అది అసంభవం. ఏదైనా సరే మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు డెఫినెట్గా. పార్టీ మేము ప్రతి ఏరియా తిరుగుతున్నామండి, ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ప్రతి సమస్యలు ఏమన్నా సమస్యలు ఇప్పుడు ఏమన్నా కొన్ని పనులు ఏమన్నా ఉన్నా మళ్ళా అవగాల, చిన్న చిన్న పనులు ఏమన్నా ఉన్నా తర్వాత మళ్ళీ మేము చేస్తామమ్మని చెప్తున్నాం. ప్రతి ఇంటి ఆదర్శన, ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఆదరణ ఎక్కువ. వాలంటీర్ వ్యవస్థ వచ్చింది కదా, వాలంటీర్ వ్యవస్థ బాగుందా ఆంధ్రాలో? వాలంటీర్ వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే జరగవచ్చు, కాదంటలేదు. కానీ వాళ్ళు ఇవాళ అది వరకు దాదాపు నేను మా డివిజన్కి సంబంధించి 500 మంది పింఛన్ రాసి పెట్టి అప్పట్లో ఆ రోజుల్లో పింఛన్ అందరికీ అందుతుంది. ఆ 500 మంది పింఛన్ అందుతుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అప్పుడు ఒక చోట పెట్టేవాళ్ళు. వీళ్ళందరినీ రమ్మంటే మధ్యాహ్నం 12 తనకు ఉండి కాపలా కాసి ఆ రోజు అందక మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఆ ముసలి వాళ్ళు ఎంతో బాధపడి ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇవాళ ఏముంది, ఎవరు వెళ్ళవసరంలా, ఎవరి ఇంటికి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళటం, వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇచ్చి వస్తున్నారు. నీకు ఆ ఇబ్బంది పట్టలేదు కదా వాళ్ళు. అందుకనే దానివల్ల ఇప్పుడు ఒకటండి, ఎవరు ప్రభుత్వం చేసినా, ఎవరు అధికారం చేసినా, ఏది చేసినా, ఏమైనా చిన్న చిన్న పొరపాట్లని ఎక్కడైనా జరుగుతాయి. అది సహజమే, కాదంటలా. కానీ సేఫ్టీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి సేఫ్టీగా చాలా వరకు కూడా 100% ఇప్పుడు ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఎక్స్ట్రా అందించాడు. చెప్పిన పథకాల కన్నా కూడా ప్రజలకు ఇంకా ఎక్స్ట్రా పథకాలు కూడా అందించాడు. దానివల్ల ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు ప్రజలకు. మళ్ళీ తిరిగి మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారాలే వస్తాడు. నమస్తే, మీ పేరేం పేరు తాత? తిరుపతిరెడ్డి. సీఎం నెక్స్ట్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? నేను అనుకోవటం జగనే. ఎందుకు అభివృద్ధి చేస్తాడు. ఏం అభివృద్ధి చేశారు? ఏం అభివృద్ధి చేశాడు? సంక్షేమ పథకాలు చేశాడు, పేదలను బాగా చూస్తున్నాడు, ఈ మామూలుగా ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, అన్ని బాగానే చేస్తున్నాడు. గతంలో చంద్రబాబు చేయలేదంటారా? చంద్రబాబు మాట చెబుతాడు, మెదలకుండా ఉంటాడు, అంతే. మెదలకుండా ఉంటాడు, అంతేనా? అంతే. అంటే ఇది ఏమంటారు అంటే టీడీపీ జనసేన నాయకులు ఏమంటున్నారు అంటే, మేము అధికారంలోకి వస్తున్నాము, జగన్ అంత చూస్తాం, లెక్కలు తేలుస్తాం, అది ఇదని మాట్లాడతారు. జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా చేస్తామని అంటారు. ఈ విషయానికి ఏమంటారు? జగన్ అధికారం లేకొస్తే అంత చూస్తామంటే ఎవరైనా కుర్చీలో కూర్చున్నాడు అదే ఎత్తుకులాడేది. ముందు మామూలుగా దేశాన్ని పరిపాలిద్దాము, న్యాయంగా చేద్దాము,
అది ఎవరు అనుకోరు, కుర్చీ కోసం పాకులాడేవాళ్ళే. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు అని అవన్నీ నాకు అనవసరం అండి, అవన్నీ అనవసరం. నేను ప్యాన్ కేసేవాడిని, అది అంతే. మీ ఇంట్లో ఏమైనా పథకాలు వచ్చినాయి? మాకేం పథకం రాదు. మరి ఎందుకు వేస్తావు జగన్? ఎందుకు నా అభిమానం అది. అంతేనా అన్న? మీ పేరు? నా పేరు చక్రపాణి అండి. అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కదా, సీఎం గా ఎవరు ఉంటే బాగుంటది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది? మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందండి. ఎందుకు? ఆయన పథకాలన్నీ బాగా పెడుతున్నాడు, పేదలందరూ బాగా ఆదుకుంటున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు కూడా గతంలో బాగానే పనిచేసింది కదా, పథకాలు ఉన్నాయి. ఏం లేదు, కరోనా టైంలో ఎక్కడ వచ్చాడండి ఆయన? కరోనా టైంలో చంద్రబాబు నాయుడు లేడు, పవన్ కళ్యాణ్ అడ్రస్ లేడు, లోకేష్ అడ్రస్ లేరు. అన్ని మాకు ఇళ్ళకి వచ్చినాయి, బియ్యం కానీ రైస్ కానీ కూరగాయలు ఇంటికి పంపించారు. అట్లాంటి ఆయన వదులుకొని చంద్రబాబు నాయుడు ఎందుకు వేస్తామండి? 40 సంవత్సరాలు రాజకీయాలలో ఉన్న వ్యక్తిని ఓడగొట్టి మళ్ళీ జగన్ గారిని తెచ్చుకుంటే ఏమొస్తుంది? ఆంధ్ర ఏం డెవలప్ చేశాడండి? హైదరాబాద్ డెవలప్ చేశాడు. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ అప్పుడు తేలేదుగా, ఇప్పుడు వచ్చి నేను తీసుకొస్తున్నాను, రేపు పెడతాను, ఇల్లు ఎటు కుదురుద్ది? అది దాని గురించి. అంటే ఇప్పుడు పథకాలు ఏవైతే ఉన్నాయో, జగన్ అన్న కానుక కానీ, జగన్ అన్న అమ్మఒడి మీకు వస్తున్నాయి ఏమన్నా? నాకు వస్తున్నాయి. ఏమొచ్చినాయి? నాకు అమ్మఒడి వచ్చిందండి. ఎంత వచ్చింది? అలాగే ఎంత ఇస్తారో అంత వచ్చిందండి. ఇంకేమన్నా పథకాలు వచ్చినాయి? ఇల్లు ఒకటి ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు ఇల్లు ఇచ్చాడు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకళ్ళు 3 ఇల్లు ఇచ్చాడు. ఈయన అట్టా కాదు, లేని వాళ్ళకి చూసి మరీ ఇల్లు ఇచ్చారు. అది కావాలి మాకు, అదండి దాని గురించి. మొత్తానికి జగన్ గారిని మళ్ళీ గెలిపించుకుంటాం, గెలిపించాలండి, గెలిపిద్దామనండి. వస్తేనే బాగుంటుంది జగన్ గారు వస్తే. ఎందుకు? చాలా మంది పేదల వరకు అన్ని పథకాలు అందుతున్నాయి. ఇంతకుముందు వేరే పార్టీలో అయితే లేదు, వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా పెన్షన్కి వెళ్ళాలనుకోండి, సపోజ్ ఉదయాన్నే 6ంటికో 7ంటికో వెళ్తే ఏ మధ్యాహ్నం 1 గంటకో 2 గంటలకో వచ్చేవాళ్ళు. చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎండకి. అది కాకుండా ఇప్పుడు ఉదయాన్నే ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఉదయాన్నే 6ంటికి లేపి చేతికి డబ్బులు అందించిపోతుంది. మీరు ఎవరైనా తీసుకోండి, వికలాంగులు కానివ్వండి, వికలాంగులు ఉన్నారు, ఎక్కడికో పోయి తెచ్చుకోవాలి పెన్షన్. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారు, బెటర్ ఆప్షన్ కదా. రైతులు ఉన్నారు, వాళ్ళకి రుణమాఫీ జరుగుతుంది. ఇలా చాలా ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు బీజేపీ, టీడీపీ తర్వాత జనసేన పార్టీ 3 కలిపి పొత్తుల భాగంగా టికెట్లు కేటాయించుకున్నారు వాళ్ళు. మేమే అధికారంలోకి వస్తున్నాం, సీఎం మేమే. ఎవరి నమ్మకం వాళ్ళదండి. అంటే మొన్న పోటీ మీది, నా పోటీ నాది అన్నట్లు ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు 175 సీట్లు మేము గెలుస్తాం అన్నాక మొన్న ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, వైనాడ్ పులివెందులలో ఓడేస్తాం. పులివెందులో గెలవనివ్వండి లేదా కుప్పంలో గెలవనివ్వండి, ఈయన పోయి జగన్ గారు పోయి కుప్పంలో గెలిచిన, పులివెందులో చంద్రబాబు గారు గెలిచిన, ఏది ఎట్లయినా సరే వచ్చేది మాత్రం జగన్ గారే, నాకున్న నమ్మకం మేరకు. ఇప్పుడు సంక్షేమ పథకాలు మీకు ఏమైనా అందినాయన్నా? నాకు ఒక్క సంక్షేమ పథకం కూడా లేదు, నాకు అందలేదు. కానీ నేను నాకు ఒక్కని చూడట్లేదు. నేను అందరి గురించి మాట్లాడుతున్నాను, అందరి గురించి చూస్తున్నాను. ఇప్పుడు ఇదే బజార్లో రజకుల కాడ నుంచి రజకులకి 10,000 సంవత్సరానికి వస్తుంది. దేనికి దానికి ఉపయోగపడుతుంది. ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంది, గర్భిణీ ఉంటుంది కూతురు, ఆ 10,000 అమ్మాయికి ఉపయోగపడుతుంది. అట్లా ప్రతి ఆటో వాళ్ళకి కానివ్వండి, ఎవరికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడట్లేదు పథకాలు అంటానికైతే లేదు. అమ్మఒడి ఉంది, రైతు కూలీ చేసుకుని పని వాళ్ళు ఉన్నారు, కూలీలు ఉన్నారు, మరి వాళ్ళకందరికీ ఉపయోగపడుతుంది కదా. లేనని ఎందుకు చెప్పుకోవాలి? కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి. ప్రతి ప్రభుత్వంలో కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. అలానే ఈయన కూడా కొన్ని మైనస్లు చేస్తారు. ఆయన కూడా మనిషే కదా, పని నుంచి దిగరాలేదు కదా. ప్రతి మనిషి చేస్తారు, తప్పు ఆయన కూడా జరిగి ఉండొచ్చు. నా నోటీసులు అయితే ఏం లేదు. మొత్తానికి జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళు బాగుంటారు, హయ్యర్ అప్ క్లాస్ కాకుండా కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బాగుంటారు. నా నాలెడ్జ్ మేరకు, నాకున్న జ్ఞానాన్ని మేరకు నేను చెప్పగలుగుతాను, కానీ అంతకంటే మనం చెప్పలేము. అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటారు? సింగిల్గా ఎవరు వస్తే వాళ్ళే సీఎం అవుతారండి. సింగిల్గా ఎవరు వస్తారు? ఎవరున్నారు ఇప్పుడు? మీరే చెప్పాలి. అవును, మీకు తెలుసు కదా, మేము చెప్పాం కదా. జగనే వస్తాడు. ఎందుకు అంటున్నారు? ఒకటే ఉన్నాడు కాబట్టి 10 మందిని కలుపుకోవట్లేదు. ఆయన సింగిల్గా వస్తే ఆయన అవ్వచ్చు, సింహంగానే వస్తుంది అంతే. ఆయన సింగిల్ వస్తే అవ్వచ్చు. 2-3 ఉన్నారు కాబట్టి చెప్పలేము. మా అభిప్రాయం మేము చెప్తాం, కానీ పక్కన వాళ్ళ అభిప్రాయం వీళ్ళ ఓట్లు వాళ్ళకేస్తారా, వాళ్ళ ఓట్లు వీళ్ళకేస్తారా చెప్పలేము. సింగిల్గా ఉంటే గ్యారంటీ 100% అది ఆలోచించక్కర్లా. గేపాలు ఎక్కడ ఎవరైనా సింగిల్గా నిలబడి ఉంటే చాలు, రావడానికి ఛాయిస్ ఉంటుంది. కానీ జగన్ రావాలనే చాలామంది అనుకుంటున్నారు, కొందరైతే అక్కర్లేదు అనుకుంటున్నారు. ఏదైనా సరే రేపు ఎలక్షన్ అయిన తర్వాత అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి కూడా చూపిస్తాడు.
కొత్తగా భాగంగా నేనే సీఎం అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, కొందరు పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు. అందరూ ఈయనే అంటున్నాడు. ఆయన అంటంలో తప్పే ఉంది. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని ఆయన అంటంలో కోరిక తప్పులేదు కదా. కోరికలు ఉండొచ్చు, అవి నిర్వచనం కావాలి కదా. అవి ఎవరికైతే అనేది జనాలు వేసిన ఓట్లను బట్టి, జనాలు రేపు జనాలు వేసిన ఓట్లను బట్టి. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వెళ్ళి ఓట్లు వేస్తే మాత్రం కంపల్సరీ జగన్ కాదండి, టీడీపీ గెలుచుద్దండి. మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వెళ్ళి ఓటు వేసే ఉంటే టీడీపీ 100% గెలుచుద్ది. కానీ ఎవరు వేయరండి. 7 నెలలు పెట్టిస్తున్నారు. మీ ఇంట్లో 4 ఓట్లు ఉంటే ఓటు అక్కడ, ఓటు ఇక్కడ, ఓటు అక్కడ ఉంది. 4 చాట్లకి ఒక భార్య 2 పిల్లలు ఉంటారు. 4 చాటుకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఓట్లు వేస్తారు? వేయలేరుగా. 2 చాట్లు తిప్పుతాడు, 3 చాట్లు తిప్పుతాడు, వెళ్ళలేడుగా. మరి అది ఎందుకు మార్చారా, ఎవరు మార్చారా అనేది మనకు తెలియదు. కానీ దానివల్ల అసలు ఆప్షనే లేదండి. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక సభలో వైనాథ్ పులివెందుల అని జగన్ గారు కూడా ఓడిస్తామని చెప్పి ఒక సన్నివేశంలో అన్నారు. ఈ విషయానికి కోసం మీకు స్పందన ఏంటి? ఈ 175 అంటున్నాడు. ఆయన ఒక సీటుతో ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఈ 175 కాకపోతే 175లోదేగా ఈ పులివెందులు అనేది కూడా. ఈయనే 175 అంటున్నాడు. ఆయన ఒకటే కావాలంటున్నాడేమో మనకు తెలియదు. ఈయన 175 కావాలని అంటున్నాడు. మరి ఎవరి కోరిక వాడికి ఉండొచ్చు కదా, మనం చెప్పలేంగా. ఇంకా మీ ఇంట్లో ఎవరికైనా పథకాలు వచ్చాయా సార్ జగన్? మాకు ఇప్పుడు దాకా రాలా, చూస్తున్నాం కానీ ఎవరు ఇట్లా. జగన్ గారు కావాలంటున్నారు. పేదవాడికి ఎన్ని వస్తుంటాయో ఒకటి ఆలోచించుకోమను. పేదవాడిని అమెరికాకి పంపిస్తున్నది ఎవరో చూసుకోమను. ఇదివరకు చంద్రబాబు గారు చాలా పథకాలు ఇచ్చారు. ఆ పథకాలు అన్నీ కరెక్ట్గా వచ్చుంటే వాళ్ళే ఓట్లేసేవాళ్ళు. ఏదో ఒకసారి ఈయనకి ఎయిరుగా, ఆయనే అన్నీ ఇచ్చి ఉంటే ఈయనకి ఎయిరు కదండి. అంతే, అది కామన్. అది